ఆ! యాక్చువల్‌గా నేనే వద్దాం అనుకున్నాను. కానీ పరిస్థితి ఊహించి రావడానికి భయపడ్డాను. మరీ ఇంత దూరం వస్తుందని నేను అస్సలు అనుకోలేదండి. ఆహ్, ఐయామ్ రియల్లీ వెరీ సారీ. అయ్యో! ఓదార్పు కాదండి ఇప్పుడు కావాల్సింది. హామీ. నా మంచితనం తెలిసి మీరు హామీ ఇచ్చొచ్చాక మీ నమ్మకాన్ని నేనెందుకు నిలబెట్టనండి? ఈ విషయం మా మమ్మీ దృష్టికి కూడా వెళ్ళింది. నన్ను ప్రశ్నించింది. వాస్తవం వివరించిన తర్వాత పాజిటివ్‌గానే రెస్పాండ్ అయింది. నాకు తెలిసి ఫర్దర్‌గా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీ అమ్మగారు అభ్యంతరం చెప్పకపోవడం చాలా ధైర్యం కలిగించిందండి. ఈ మాట కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. సామాన్యులమండి. అభిమానమే ఆస్తిగా బతికేవాళ్ళం. పరువే ప్రాణంగా భావించేవాళ్ళం. తేడా వస్తే ఈ జీవితాలే తలకిందులైపోతాయి. మీరు వర్రీ అవ్వకండి. అంతా పాజిటివ్‌గానే అయిపోతుంది. ఎవరి మార్పు కోసమైతే మీరు మా ఇంటికొచ్చారో అందులో మీరు సక్సెస్ అయ్యారు. అందరికీ మీరంటే ఇష్టం ఏర్పడింది. మా తమ్ముడని చెప్పడం కాదు, వాడు పసిపిల్లాడితో సమానం. రేయ్, కళ్ళు కనిపించట్లేదా నిన్ను? ఆంటీ, తప్పు మీరు చేసి పిల్లాడి మీద చేయెత్తుతారేంటి? మీరే జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా. సారీ అమ్మా, తప్పైపోయింది. అయినా మీకు చెప్పడం ఏంటి? మీకు తెలుసు కదా, వాడు కూడా అందరిలాగానే మీ మీద ఇష్టం పెంచుకున్నాడు. జీవితాంతం మీరు తోడుండాలని కోరుకుంటున్నాడు. అది కొత్తగా నేను చెప్పాల్సిందే ఉందండి. అన్నీ మీకు తెలుసు కదా. అయినా కూడా పెళ్లి విషయం మీద మీ అభిప్రాయం ఏంటండి? అన్నీ తెలిసాక వెనకెందుకు తగ్గుతాం? మనసు మంచిదైనప్పుడు ఆలోచించాల్సిన పనే ఉంటుంది. కొండే అండవుతున్నప్పుడు వేరే హామీలెందుకు? ఎవరైనా కూడా హ్యాపీ ఫ్యూచర్నే కదా ఆశిస్తారు. అవకాశమే గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ విషయంలో అందరికన్నా ఎక్కువ సంతోషించేదాన్ని నేనే, తారక్ గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. చెప్పడం మర్చిపోయాను, ఈరోజు శేఖర్ బర్త్డే. తారక్ గారు, షాపింగ్ చేసింది నేనే కదా. ఓ అవును కదా. వైష్ణవి గారు, మీతో పాటు మీ పేరెంట్స్ని కూడా తీసుకుని రండి. అందరూ పరిచయం అవుతారు. పనిలో పనిగా మంచి చెడ్డలు మాట్లాడుకోవచ్చు. ఆ, అంటే తారక్ గారు, కట్న కానుకలు. చచ్చా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు అని అంటారు కదా. అటు ఇటు తిరగేసుకుంటే ఎక్కడో బంధుత్వాలు కలుస్తాయండి. అంతా మన దగ్గర వాళ్లే అని అనిపిస్తారు. వస్తానండి. ఈరోజు తప్పకుండా అందరినీ తీసుకురండి. సరే తారక్ గారు. థ్యాంక్ యూ. Yes. Meduna, you're very lucky. And everything is going on positively. Wow. అన్నయ్య వైష్ణవి ఒప్పుకుందని వస్తాడో, తిప్పి కొట్టిందని తిరిగి వస్తాడో. భయపెట్టకే. అసలే వాడటు వెళ్ళగానే ఈవిడగారు పటాసులు పేల్చింది. అప్పటి నుంచి కుడి కన్ను ఆగకుండా అదురుతూనే ఉంది. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
కన్ను లేదు, కాలు లేదు. దాని మాటలు పట్టించుకునే పనే లేదు. అది రైళ్లు పరిగెత్తిస్తే తారకు బ్రేకులు వేస్తాళ్లేవే. వెళ్ళింది నా మనవడే. విష్ణు పారాయణం కూడా చేశాను. అవాంతరాలు ఏవీ రావు. నువ్వు నిశ్చింతగా ఉండు. శేఖర్ అంటే తారకెంతో ప్రేమ కదా. ఖచ్చితంగా వైష్ణవిని ఒప్పించే వస్తాడు. జీవితకాలం తోడుగా ఉండాల్సిన భర్త గురించి, భవిష్యత్తు గురించి తను కూడా ఆలోచిస్తుంది కదా అత్తయ్య. పైగా రేఖ గురించి తనకు కూడా తెలుసు. మనకే ధైర్యం చెప్పింది. దానికి భయపడుతుందా? దాని మాటలు నమ్ముతుందా? అంత తేలిగ్గా భయపడే మనిషి కాదని నాకనిపిస్తుంది. అబ్బా, ముందు వాణ్ణి రానివ్వు. తారక్, తారక్, వెళ్ళిన పని ఏమైంది? పెద్దమ్మా, పెద్దమ్మా, వైష్ణవి గారు తమ్ముణ్ణి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. కంగ్రాట్స్ రా. ఎంత మంచి వార్త చెప్పావురా. మాలిని, వాడి నోట్లో గుప్పడి పంచదార పోయివే. పాయసమే చేసి తీసుకొస్తాను. అలాగే. మాలిని, ఏమొద్దు, రాత్రికి ఎలాగో పార్టీ ఉంది కదా. నువ్వు వెళితే తిరుగుండదు. ఖచ్చితంగా ఒప్పించుకొస్తావని నేనిప్పుడే అంటున్నానురా. తారక్, నువ్వు చెప్పగానే అమ్మ ఏమంది? ఏమంటేనేమి, ఒప్పుకుంది. అది చాలు మనకి. చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య, నాకోసం నువ్వు అన్ని విషయాల్లో ఇంత కష్టపడుతున్నావు. నేనేమో ఎందులోనూ సాయం చేయలేకపోతున్నాను. అన్నా తమ్ముళ్ళు అయినప్పుడు మన మధ్య సాయాలు బదుళ్ళు ఏంట్రా? మనం ఒకళ్ళకొకళ్ళం అంతే. మీరిద్దరూ ఆ రామలక్ష్మణులురా. తారక్, ఈ విషయం సాయంత్రం అందరిలో సర్ప్రైజ్ గా అనౌన్స్ చేద్దాం. ఏమంటావ్? నువ్వేమంటే నేను అదే అంటాను పెద్దమ్మా. మిథునా, అమ్మ వైష్ణు, ఆ అబ్బాయిని కలిసావా? ఏమన్నాడు? పెళ్లి ఒప్పుకున్నాడా? ఎందుకు ఒప్పుకోరమ్మా? తను కూడా మిథునాన్ని ప్రేమించారు కదా. వీడియో విషయం చెప్పావా? తారక్ గారి ఆ ప్రస్తావన తెచ్చారు. చాలా బాధపడ్డారు. దుర్మార్గమని ఖండించారు నాన్న. భయపడాల్సిన పనేం లేదు అన్నారు. అందులో ఉన్నది తనే కదా, తప్పుగా అనుకోవడానికి ఏమీ లేదు అన్నారు. మిథునకి కాబోయే భర్తే కదా. ఇవన్నీ డబ్బు కోసం చేసే చీప్ వీడియోలని కొట్టుపడేశారు. మిథున పెళ్లి విషయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు నాన్న. అమ్మా, సాయంత్రం శేఖర్ గారి బర్త్డే పార్టీ ఉంది. మిథునాని మిమ్మల్ని తీసుకుని రమ్మని చెప్పారు. చాలా థ్యాంక్స్ వైషు. థ్యాంక్స్ ఎందుకు పిచ్చి మొహం. అమ్మా, నేను ఎవరైనా మీరు అహంకారం వీడనంత వరకు అవమానం తప్పదు.
మీరు ఏ హక్కులతో కోడలిగా వచ్చారో వాళ్ళు అదే హక్కులతో వస్తారు. నేను మిథునతో అమ్మా నాన్నలతో కలిసి వెళ్తే తనే నా చెల్లెలు అని ఆ రేఖాదేవికి తెలిస్తే ఖచ్చితంగా పెళ్లి జరగనివ్వదు. వెళ్లకుండా అవాయిడ్ చేయలేను కదా, వెళ్ళక తప్పదు. కానీ ఆవిడ కంట పడకుండా జాగ్రత్త పడాలి. టేక్ కేర్ వైష్ణవి, టేక్ కేర్. అత్తయ్య వైష్ణవి వాళ్ళు వస్తున్నారు, వెళ్దామా? అమ్మ మాలిని, నువ్వు వెళ్ళి శేఖర్ని రెడీ చేసి తీసుకురా. రండి అత్తయ్య. పదమ్మా. పుల్లెం ఏంటి ఇంకా రాలేదు? అన్నయ్య, అన్నయ్య, ఇంకా ఇలాగే ఉన్నావేంటన్నయ్య? అవతల గెస్ట్లు అందరూ వచ్చేస్తున్నారు. నువ్వు రెడీ కాకపోతే ఎలా చెప్పు? పద వెళ్దాం. ఆగు మాలిని, ఎవరొచ్చినా సరే పుల్లెం వచ్చి ఏ రంగు బాగుంటుందో చెప్పేదాకా ఒంటి మీద బట్టలు మార్చేదే లేదు. పద అన్నయ్య వెళ్దాం. లేట్ అయిపోతుందిరా అన్నయ్య. అబ్బో, వీడా అమ్మాయికి ఇంత విలువనిస్తున్నాడు అంటే మొత్తం ఈ బ్యాచ్ అంతటినీ తన గుప్పిట్లో పెట్టుకుందన్నమాట. వీణ్ణి మార్చటమే కాకుండా వాళ్ల మనసుల్లోనూ తిష్ట వేసింది అంటే అది మామూలు కత్తెర కాదు, ఆకురాయే. నేను వద్దన్నా వీళ్ళు ఫంక్షన్కి ముందుకొచ్చారు అంటే దీని వెనక దాని హస్తమే ఉండుంటుంది. అదెవరో తెలుసుకుని అర్జెంటుగా కట్ చేసి వీళ్ళకి కాకుండా చెయ్యాలి. వస్తావుగా, నీ సంగతి తేలుస్తా. మాలిని, ఇంతకీ బుల్లెం ఎప్పుడు వస్తానని చెప్పింది? ఈ పాటికి రావాలన్నయ్య. వచ్చుంటారేమో. రా, వచ్చేసిందా? నువ్వు రెడీ అవుదు గాని. తను వచ్చేదాకా నేను రెడీ అవ్వనని చెప్పినాను కదా. నమస్కారం అండి. నమస్తే నమస్తే అమ్మ అండి. వైష్ణవి. వీరు ఆంటీ, అమ్మ, నాన్న. నమస్కారం అండి. నమస్కారం అండి. మరి ఈ అమ్మాయి మా కూతురేనండి. వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళే. వీళ్ళు తోడికోడళ్ళైతే ఇంట్లో ఏ గొడవలు ఉండవు. తారక్ గారు మా పిన్ని గారు అబ్బాయి అండి. లోపలే ఉన్నారు. ఓ, అలాగా. రండమ్మా, లోపలికి వెళ్దాం. రండి, లోపలికి రండి. రండి.
రండి రండి రండమ్మా రండి కూర్చోండి కూర్చోండి కూర్చోండమ్మా. మా అబ్బాయి శేఖర్. నమస్కారం అండి. నమస్కారం బాబు. తారక్ అన్నయ్య. నమస్తే అండి. నమస్కారం. బాబు. మిజును, మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను, ఒకసారి రా. హ్మ్. పుల్లెమ్మా, పార్టీలో ఏ బట్టలు వేసుకుంటే బాగుంటుందో చూసి చెప్దు గాని పద. వెళ్ళమ్మా. ఆ, రా పుల్లెమ్మా. అమ్మా ఒక నిమిషం. లేక వీళ్ళని తీసుకెళ్లి ఇల్లంతా చూపించు. అలాగే అత్తయ్య. రండి మా ఇల్లు చూద్దరుగాని. ఇప్పుడు ఎందుకులేమ్మా? అయిన వాళ్ళం కాబోతున్నాం. మొట్టమొదటిసారి మా ఇంటికొచ్చారు. ఇల్లు చూసినట్టు ఉంటుంది, అలాగే మంచి చెడు కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది కదా. రండి రండి. వీళ్ళంతా ఏమయ్యారు? ఓ, ఆ అమ్మాయి వచ్చుంటుంది, అందుకే గ్యాంగ్ అంతా మాయమైంది. లోపలికి వెళ్ళినట్టున్నారు. వెళ్ళి చూస్తే పోలా? మీ అమ్మాయి చాలా మంచిదండి. చాలా ఓపిక నిదానం ఉన్న అమ్మాయి. మా వాడిలో చాలా మార్పు తీసుకొచ్చింది తెలుసా? అవునవును, అదెప్పుడు చెప్తూ ఉంటుంది లేఖ గారు. లేఖ గారు ఎందుకండి, వదిన గారు అంటే సరిపోతుంది కదా. నిజమే చెల్లెమ్మా. అది ఆ పిలుపు ఉంటే మన అనే ఫీలింగ్ కలుగుతుంది. రా బుల్లెమ్మా, నేను షాప్లో చూశాక నువ్వు భలే రంగులు సెలెక్ట్ చేస్తావు. శేఖర్ గారు, సెలెక్ట్ కాదు, ఇట్స్ సెలెక్ట్. చెప్పండి. బుల్లెమ్మా, సెలెక్ట్. హా. అయినా పుట్టినరోజు అప్పుడు కూడా నువ్వు పాఠాలు చెప్పడమేనా? శేఖర్ గారు, మాటలు బాగానే వస్తున్నాయి. సరే కానీ బుల్లెమ్మా, ఇక్కడున్న వాటన్నిటిని చూడు, నాకేది బాగుంటుందో. బుల్లెమ్మా, ఈ రంగు అయితే నాకు భలే బాగుంటది కదా. తనకిష్టమైనట్టుంది. నేను కాదంటే బాధపడతారు. చాలా బాగుంది. బాగుంది. ఇంతకీ దీని మీద ఏదైతే బాగుంటదంటావు? ఇది చూడు బుల్లెమ్మా, దాని మీదకి ఇదిగో ఇదైతే ఇంకా బాగుంటది కదా. నాకు తెలుసు నువ్వు కూడా ఒప్పుకుంటావని. ఇది కూడా బాగుంటది కదా. బాగుంది. నాకు తెలుసు బుల్లెమ్మా, నువ్వు వీడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. సరే బుల్లెమ్మా, ఇప్పుడే వెళ్ళి ఈ బట్టలు వేసుకుని వచ్చేస్తాను, సరేనా? అవునండి. మీ అమ్మాయి మా అబ్బాయి గురించి మా గురించి ఏమైనా చెప్తూ ఉంటుందా మీకు? రోజు చెప్తూనే ఉంటుందండి. అబ్బాయి ఏమో చుక్కల ముగ్గులా ఉంటాడని, ఎలాగైనా మార్చుకోవచ్చు అని, మీరేమో మొత్తం ముగ్గులాగా నిండుగా ఉంటారు అని. సరే రండి. ఎట్టి పరిస్థితుల్లోనూ
నేను ఆ రేఖాదేవి కంట పడకూడదు. ఒకవేళ తప్పక కంటపడినా మిథున నా సిస్టర్ అని అస్సలు తెలియకూడదు. బుల్లెమ్మా, బుల్లెమ్మా, ఆ, నాకు ఇది భలే బాగుంది కదా. ఇది వేసుకుంటా ఇంకా బాగుంటది. ఏంది బుల్లెమ్మా అట్ట నవ్వుతామైంది? ఆ రంగు బాగుందా ఈ రంగు బాగుందా అని అడిగితే నువ్వే కదా ఈ రంగు బాగుందని చెప్పినావు. ఇప్పుడు ఇట్ట నవ్వుతావేంది? ఈ బట్టల్లో నేను గంగిరెద్దులా ఉన్నాననే కదా నువ్వు నవ్వుతున్నావు. నువ్వే ఇట్టా నవ్వితే కిందున్న జనాలు నన్ను చూసి ఇంకెంత నవ్వుతారు. ఓహో, పార్టీలో వేసుకోవడానికి అడిగారా? మరి అందుకేగా ఎవ్వరు చెప్పినా బట్టలు వేసుకోకుండా నీకోసం కూకొని ఉన్నాను. ముందు అలా అని చెప్తే నేనే సెలెక్ట్ చేసేదాన్ని కదా. ఇప్పటికీ మునిగిపోయింది ఏమీ లేదు బుల్లమ్మా. ఇదిగా ఇక్కడ ఉన్నాయి కదా, దీనిలోంచి నువ్వు ఒకటి సెలెక్ట్ చేయి, నేను వేసుకుంటా కదా. హ్మ్. ఆ, మ్, మ్, బాగుందా? మ్హ్. హా,